ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జనసేన ఆవిర్భావం, జాతీయ సమైక్యతపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన నేడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కీలక భేటీలకు సిద్ధమయ్యారు. ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఉదయం 10:45 కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై పర్యావరణ అనుమతులపై చర్చిస్తారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలేంటి? ఇవాళ పలువురు మంత్రులను ఆయన కలుస్తారు, కేంద్ర మంత్రుల్ని అంటున్నారు. రమణ, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీలో పార్టీ నేతలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో ఈ జనసేన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నిన్న ఇటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరయ్యారు. దేశ సమగ్రతకు భంగం కలగకుండా జనసేన రాజకీయాలు చేయాలనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో సేనాగలం, జాతీయ సమగ్రత అనే అంశాలకు సంబంధించి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపైన చర్చ జరిపారు. సో ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో కూడా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలతో ఈ రోజు కేంద్ర మంత్రులతో చర్చలు జరపబోతున్నట్టు తెలిసింది. ఉదయం 10:45 కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12:30 శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 టీఆర్ పార్టీతో కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, లేదంటే విభజన సమయంలో ఇచ్చినటువంటి అనేక హామీల్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉన్నారో ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టే ప్రయత్నాన్ని అయితే పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్న ఈ రోజు ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు.